హాయ్ అండి. హలో ఎవ్రీవన్. నేను మీ సుధారెడ్డి. ఈరోజు నేను మీకు వెజ్ పులావ్ ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూపించబోతున్నాను. ఇది కనుక పిల్లలకి లంచ్ బాక్స్లో పెడితే ఇష్టంగా తిని ఒక్క మెతుకు లేకుండా ఖాళీ చేసి వస్తారండి బాక్స్ మొత్తం. సో మా పిల్లలకైతే చాలా ఇష్టం. అందుకోసమే ఈ వెజ్ పులావ్ మీకు చూపించాలనుకున్నానండి. సో దీంట్లో కావాల్సినవన్నీ ముందే నేను తరిగి పెట్టేసుకున్నాను. మనం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఇప్పుడు దీనిపైన మనం ఒక వెడల్పాటి గిన్నె తీసుకోవాలండి. పులావ్కి ఎప్పుడైనా గిన్నె వెడల్పుగా ఉన్నది తీసుకుంటే పులావ్ బాగా వస్తుందండి. దీంట్లోకి నేను ఇప్పుడు ఒక 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్నాక స్టవ్ని సిమ్లో పెట్టేసుకోండి. పోపుకి సిమ్లో ఉంటేనే బాగా వస్తుందండి, లేదంటే మాడిపోతుంది. సో ఇప్పుడు నేను దీంట్లోకి మసాలా దినుసులు యాడ్ చేస్తానండి. ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ సాజీరా తీసుకున్నాను. మూడు 4 దాల్చిన చెక్క ముక్కలు తీసుకున్నానండి. 2 అనాస పూలు తీసుకున్నాను. 4-5 లవంగాలు తీసుకున్నానండి. 2-3 ఆకులు బిర్యానీ ఆకులు వేస్తున్నాను. దీంట్లోకి కొద్దిగా జాపత్రి తీసుకున్నానండి. అలాగే ఒక 5-6 మిరియాలు కూడా యాడ్ చేస్తున్నాను. 4 యాలకులు తీసుకున్నానండి. దీంట్లోకి ఒక జాజికాయ కాయ తీసుకొని తురిమి వేస్తున్నానండి. కొద్దిగా పొడి తురిమి వేసాను. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పులావ్లోకి. దీంట్లోకి మనం కరివేపాకు యాడ్ చేసుకుందామండి. దాని తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాము. ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం కలిపేసుకుందాం. దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ నేను తరిగి వేసుకుంటున్నానండి. ఇది కూడా అంతా బాగా కలిపేసుకుందాం. ఇది మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఆ ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా బయటికి రావడానికి తొందరగా వేగిపోతుంది అలా బయటకు వచ్చేసి. సో అందుకే ఫస్టే సాల్ట్ యాడ్ చేశాను. దీంట్లోకి ఇప్పుడు నేను 2 క్యారెట్లు తరిగి పెట్టుకున్నాను అండి. ముక్కలుగా చేసి పెట్టుకున్నాను, సన్నగా తరిగి పెట్టుకున్నాను. అవి యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా అంతా కలిపేసుకుందామండి. దీనిపైన ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. చూడండి, మళ్ళీ మూత తీసేసరికి కొంచెం మగ్గిపోయింది కదా. దీంట్లోకి ఇప్పుడు మనం ఇది ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి నేను ఒక 10 బీన్స్ తీసుకున్నానండి, సన్నగా తరిగి. సో ఆ బీన్స్ యాడ్ చేస్తున్నాను. నేనైతే వీటిని ఏం బాయిల్ చేయలేదండి, డైరెక్ట్ వేసేసాను. దీంట్లోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచి తీసుకున్నానండి. ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలండి. కొంచెం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. దీంట్లోకి గుప్పెడు పచ్చి బఠానీ తీసుకున్నానండి. ఇవి కూడా చాలా బాగుంటుంది పులావ్లో. ఇదంతా కూడా బాగా కలిపేసుకుందామండి. దీనిపైన ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. చూడండి, మగ్గిపోయింది. ఒకసారి మళ్ళీ అంతా కలిపేసుకుందామండి.
ఇలాంటి రెసిపీస్ కనుక మీరు పిల్లలకి పెడితే ఫుడ్ ఇష్టపడిన పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. దీంట్లోకి కొంచెం పుదీనా కడిగి తీసుకున్నానండి. నేను పుదీనా పోపులో యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ అందరూ ఎండింగ్లో వేస్తారు కదా, కానీ కొంచెం పోపులో కూడా వేసి చూడండి ఈసారి, చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా సన్నగా తరిగి తీసుకున్నానండి. అంతా బాగా కలిపేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందామండి. ఇదంతా కూడా బాగా కలిసిపోవాలండి. దీంట్లోకి నేను ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను అండి, అందుకే ఇదే గ్లాస్తో వాటర్ తీసుకుంటున్నాను. ఆ గ్లాస్తో నేను 8 గ్లాసుల రైస్ తీసుకున్నాను. సో 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇప్పుడు దీనికి 16 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. కొంచెం మెత్తగా తినాలి అనుకునే వాళ్ళైతే ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్కువ యాడ్ చేసుకోండి. పుల్లలుగా రావాలి అంటే మాత్రం సరిగ్గా 16 గ్లాసులు తీసుకునండి. 1కి 2 పోసుకోండి, అలాగైతే కరెక్ట్గా వస్తుందండి మెజర్. ఈ రైస్ అవడం కూడా చాలా త్వరగా అయిపోతుందండి, ఈజీగా చేసేసుకోవచ్చు. మనం అప్పటికప్పటికి పిల్లలకి కర్రీ చేసి పెట్టలేకపోతే ఇలా కట్ చేసి టకటక చేసే ఒక 5 నిమిషాల్లో చేసి పెట్టేసేంత బాగుంటుందండి. ఇది పూర్తిగా అయిపోయాక కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ ఏదైనా కంటికి నచ్చాలి అంటారు కదా, సో అలా ఉంటుందండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి నేను. మీరైతే మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఫుల్ పెట్టేసుకోవాలండి. ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. దీనిపైన ఇప్పుడు మనం మూత పెట్టి నీళ్లు మరిగేంత వరకు ఉండనిద్దామండి. చూడండి, నీళ్ళు మరిగిపోయాయి కదా. ఇప్పుడు మనం దీంట్లోకి ముందే కడిగి పెట్టేసుకున్న రైస్ యాడ్ చేసుకుందామండి. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టానండి రైస్. ముందే చెప్పాను కదా, టీ గ్లాస్తో 8 గ్లాస్ రైస్ పోసుకున్నానని. సో ఆ రైస్ని ఇప్పుడు నేను వాటర్ అన్ని వంపేసి దీంట్లోకి యాడ్ చేస్తున్నానండి. ఇదంతా ఒకసారి కలిపేసుకుందామండి. దీనిపైన ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. దీన్ని బాగా ఉడకనివ్వాలండి. సో ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దామండి. చూడండి, సగం వరకు ఉడికిపోయింది ఆల్రెడీ. దీనంతా మళ్ళీ ఒకసారి మసాలా అంతా కలిసేటట్టు బాగా కలుపుకుందామండి. దీనిపైన మళ్ళీ మనం మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. చూడండి, చాలా బాగా ఉడికిపోతుంది కదా. సో త్వరగా కూడా అయిపోతుందండి. దీన్నంతా మనం మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. స్టవ్ సిమ్లో పెట్టేసుకోండి. దగ్గర పడింది కదా రైస్ అంతా. సో మొత్తం సిమ్లో పెట్టేసుకొని చూడండి. ఇప్పుడు నేను దీంట్లోకి కుంకుమ పువ్వును యాడ్ చేస్తున్నానండి. 4-5 కుంకుమ పువ్వు రేకుల్ని వాటర్లో నానబెట్టేశానండి. సో ఆ వాటర్ని ఇప్పుడు నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పులావ్కి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, దీనిపైన ఇప్పుడు నేను పుదీనాతోని గార్నిష్ చేస్తున్నాను అండి. ఇలా పుదీనాను కొత్తిమీర 2 కలిపి యాడ్ చేసుకొని ఇట్లా అంచుల వంటి వేసేసుకొని దానిపైన మూత పెట్టేసుకోవాలండి. చూడండి, కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా పచ్చి కొత్తిమీరను పచ్చి పుదీనాను ఇట్లా అన్నం పైన వేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఆవిరికి ఆ ఫ్లేవర్ అంతా అన్నానికి బాగా పట్టేస్తుంది. సో ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామా. వావ్, చాలా యమ్మీ స్మెల్ వస్తుందండి. స్మెల్ అయితే ఇట్లా వచ్చేస్తుంది, నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే. చాలా బాగా ఉడికిపోయిందండి. చూడండి, మొత్తం ఒకసారి పైన ఇలా అనిపిస్తున్నాం. చూడండి, అన్నం మెతుకు పట్టుకొని చూస్తే ఇలా మొత్తం బాగా పర్ఫెక్ట్గా ఉడికిందండి. వేడి వేడి పులావ్ రెడీ అయిపోయింది. యమ్మీ అంటే యమ్మీ టేస్ట్ అండి. చాలా అంటే చాలా బాగుంది. మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. చూడండి, వావ్, చూస్తుంటే నోరూరిపోతుంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనిపైన మనం
ఎగ్గుతో మసాలా కర్రీ చేసుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసా అండి. అసలు నేను ఆ కర్రీ కూడా చేశానండి. దాని లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎగ్ మసాలా కర్రీ, వెజ్ పులావ్ విత్ ఎగ్ మసాలా, అసలు యమ్మీ అంటే యమ్మీ టేస్ట్ అండి. ఒకవేళ మీరు ఎగ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే మిర్చి మసాలా కర్రీ చేసుకొని ఆ విత్ ఫ్లేవర్తో తినండి. ఒకవేళ అది కూడా కావాలంటే మీకు ఆ వీడియో కూడా నేను సెండ్ చేస్తానండి. ఎవరైనా ఆ వీడియో చూడాలనుకుంటే నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. సో చూడండి, యమ్మీ యమ్మీ ఎగ్ మసాలా అసలు సూపర్గా అంటే సూపర్ టేస్ట్ ఉందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పిల్లలైతే యమ్మీ యమ్మీగా తినేస్తారండి. ఫుడ్ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా నోరు ఊరిపోయేటట్టు తినేస్తారు. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండి. ఈ ఎగ్ మసాలా కర్రీ కూడా 10 minutesలో అయిపోతుందండి. నేను దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా వాచ్ చేయండి, చేసుకొని టేస్ట్ చేయండి. బాయ్.